రంగాపురం అనే గ్రామంలో నివసించే ప్రజలంతా వ్యవసాయాన్ని నమ్ముకుని సాధారణమైన జీవనం గడుపుతూ ఉండేవారు. సూర్యోదయంతో పొలాలకు వెళ్లి రోజంతా కష్టపడి సాయంత్రం కుటుంబంతో కలిసి ఉన్నదాంట్లో ఆనందాన్ని వెతుక్కుంటూ గడిపే జీవితాలు. వారు పరస్పరం సహాయం చేసుకుంటూ ఎవరికి అవసరమొచ్చినా ముందుకు వచ్చి నిలబడేవారు. కాని ఆ గ్రామంలో ఒక వ్యక్తి మాత్రం అందరికీ భిన్నంగా ఉండేవాడు. అతని పేరు సూరయ్య. సూరయ్యకు చాలా ఆస్తి ఉంది. పెద్ద ఇల్లు, విస్తారమైన పొలాలు, పశువులు, ధాన్యం అతని దగ్గర అన్నీ ఉన్నాయి. గ్రామంలో అతను అత్యంత ధనవంతుడు. కాని అతని మనస్సు మాత్రం చాలా చిన్నది. ఎందుకంటే అతను పిసినారి. ఎంత పిసినారి అంటే తన కోసం కూడా ఖర్చు పెట్టనంత పిసినారి. ఒకరోజు సూరయ్య ధీమాగా కూర్చుని ఉండగా తన భార్య శారద వచ్చి, ఏమండీ, ఇంట్లో సరుకులు నిండుకుంటున్నాయి. త్వరలోనే పండగ కూడా రాబోతుంది కదా. పిల్లలకి కొత్త బట్టలు కొనాలి. ఈసారి పండగకి అత్తయ్య మావయ్యని కూడా తీసుకొద్దామండి. అందరం కలిసి చాలా కాలమైపోయింది. ఈసారి పండగ ఒకే చోట సంతోషంగా చేసుకుందాం. ఇంతేనా? ఇంకేమైనా చెప్పేదుందా? నువ్వేం చెప్తున్నావో నీకైనా తెలుస్తుందా? అదేంటండీ, నేను తప్పుగా ఏమన్నాను? వాళ్లకి ఉంటుంది కదా మనల్ని చూడాలని, మనతో ఉండాలని. అందులో తప్పేముంది? చాలే, నోరుముయ్. ఇప్పటికే ఖర్చులు ఆకాశాన్నంటుతున్నాయి. నువ్వు ఎంత చెప్పినా ఖర్చును తగ్గించవు. డబ్బులేమైనా చెట్లకి కాస్తున్నాయనుకుంటున్నావా? పండగ లేదు, ఏం లేదు. అందరూ ఒకచోట ఉంటే బోలెడంత ఖర్చు. అమ్మో, అదేమొద్దు. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? కనీసం ఇలా పండగ రోజుల్లో కూడా నచ్చినట్టుండడానికి లేదా? అయినా మనకి ఏం తక్కువైందని ఇలా పొదుపు చేస్తున్నారు? ఇంత ఆస్తి సంపద ఉండి కూడా ఇలా పిసినారితనంతో ఉంటే ఇక సంపాదించి ఏముపయోగం? సంపాదించేది ఇలా నీళ్లలా ఖర్చు పెట్టడానికి కాదు, దాచుకోవడానికి. దాచుకుని ఏం చేస్తారండి? మనం కష్టపడి సంపాదించేది దాచుకోడానికా? దాస్తే సంపద రెండింతలవుతుందా? అయినా దీని గురించి నీకు అర్థమవదులే. వెళ్ళు, వెళ్ళి నీ పనేదో చేసుకో. ఇంకోసారి ఇలాంటి ఖర్చులన్నీ నాకు చెప్పకు. కొత్త బట్టలు లేకుంటే పండగలేం ఆగిపోవు. అయినా పోయిన ఏడాది ఉన్నాయి కదా, అవే వేసుకోమను అని అన్నాడు. సూరయ్య పిసినారితనాన్ని చూస్తూ శారద చాలా బాధపడేది. కాని ఏం చెయ్యలేని పరిస్థితి. సూరయ్యకి డబ్బు కూడపెట్టడం, అలా కూడపెట్టిన సంపదనంతా చూసుకోవడం ఇష్టం. కొద్ది కొద్దిగా డబ్బు పెరుగుతుంటే అతనికి ఆనందం పెరుగుతుండేది. ఆ సంపదని చూసుకుంటూ మురిసిపోయేవాడు. ఒకరోజు అతనికొక ఆలోచన వచ్చింది. ఈ డబ్బిలా ఎదురుగా ఉంటే చాలా ప్రమాదం. ఖర్చు పెట్టేయాలని చూస్తారు. వీటినిలా కట్టలు పెట్టడం కంటే బంగారు నాణాలుగా మార్చుకుంటే మరింత సురక్షితం అని అనుకున్నాడు. అలా అతను సంపాదించిన మొత్తం డబ్బును బంగారు నాణేలుగా మార్పించాడు. ఆ నాణేలను ఒక పెద్ద సంచిలో వేసి ఇంటి వెనక ఉన్న ఒక పెద్ద చెట్టు కింద ఒక గొయ్యి తీసి దాచాడు. ఆ రోజునుంచి అతని జీవితం మరింత విచిత్రంగా మారింది. ప్రతి 2-3 రోజులకొకసారి అతనా గొయ్యిని తవ్వి సంచీ తీసి నాణేలను బయటకు తీసి లెక్కపెట్టేవాడు. ప్రతి నాణాన్ని చేతిలో తిప్పి చూస్తూ, ఇది నా సంపాదన, ఇది నా కష్టార్జితం అని తనలో తాను ఆనందించేవాడు. ఆ తర్వాత మళ్లీ వాటిని అదే విధంగా కప్పేసి దాచేవాడు. ఇలా రోజులు గడిచాయి. అతని కుటుంబం ఇంకా కష్టాల్లోనే ఉంది. కాని అతనికా సంగతి పట్టేది కాదు. ఒకరోజు సాయంత్రం అతను రోజులానే ఆ సంపదని చూసేందుకు వెళ్లాడు. కాని ఆ రోజు కొంచెం ఆలస్యమైంది. చెట్టు కింద తవ్వి సంచీ తీసి నాణేలను లెక్కపెడుతుండగా దూరంగా ఒక దొంగ అతన్ని గమనిస్తూ, అమ్మో, ఏంటదంతా బంగారమా? ఆహా, ఈరోజు మన పంట పండింది. ఇక కొన్నాళ్ల వరకు మనం కష్టపడక్కర్లేదు. ఈ బంగారంతో హాయిగా గడిపేయచ్చు అని తనలో అనుకున్నాడు. దొంగని గమనించని సూరయ్య ఆ మూటని దాని స్థానంలో పెట్టేసి
ఇంట్లోకి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి గ్రామమంతా నిద్రలో మునిగిపోయినప్పుడు దొంగ మెల్లగా వచ్చాడు. ఎవ్వరికీ తెలియకుండా చెట్టు కింద గొయ్యిని తవ్వి సంచి తీసుకుని పారిపోయాడు. మరుసటి రోజు ఉదయం సూరయ్య తన అలవాటు ప్రకారం అక్కడికి వెళ్ళాడు. గొయ్యి తవ్వగాని అతని గుండె ఆగినంత పనయ్యింది. ఓరి దేవుడా, ఇదేంటి? నేను రాత్రి సంచి ఇక్కడే కదా పెట్టాను, మరి ఇందులో సంచి లేదేంటి? నా సంచి ఎక్కడా? నా బంగారం ఎక్కడా? అని తనలో తాను ఏడుస్తూ మాట్లాడుకుంటున్నాడు. అతని చేతులు వణికిపోతున్నాయి. అయ్యో, నా బంగారం, నా సంపద! అని అతను గట్టిగా అరవసాగాడు. చేతులు తలమీద పెట్టుకుని ఏడుస్తూ ఉన్నాడు. సూరయ్య ఏడుపు శబ్దం విని గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. ఏమైంది సూరయ్య గారు? ఎందుకని ఇలా ఏడుస్తున్నారు? అయినా మీరిక్కడున్నారేంటి? అని అడిగారు. సూరయ్య ఏడుస్తూ, నా సంపద, నా బంగారం, నేను కష్టపడి దాచుకున్న నా డబ్బంతా పోయింది అన్నాడు. కొంతమంది అతన్ని జాలిగా చూశారు. కాని మరికొందరు మనసులో నీకున్న లోభానికి తగిన శాస్తి జరిగింది అని అనుకున్నారు. కాసేపటికి ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. రోజులు గడిచినా సూరయ్యకు నిద్రపట్టట్లేదు. ప్రతి క్షణం ఆ సంపద గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు. తినడం కూడా తగ్గించేశాడు. అతని మనసు పూర్తిగా విరిగిపోయింది. చివరకు ఒకరోజు అతను గ్రామంలోని ఒక జ్ఞానవంతుడైన స్వామీజీ దగ్గరకు వెళ్ళాడు. తన బాధ అంతా చెప్పి, స్వామీ, నా నిధి తిరిగి దొరికే మార్గం చెప్పండి. నేను ఎన్నాళ్ళో కష్టపడి కూడబెట్టుకున్న నా సంపద అది. మీరే ఏదోకటి చెయ్యాలి అని అడిగాడు. స్వామీజీ ప్రశాంతంగా విని మెల్లగా అడిగారు. నువ్వు ఆ బంగారాన్ని ఎందుకు దాచుకున్నావు? అది నా సంపాదన. ఎన్నాళ్ళో కష్టపడి కూడబెట్టుకున్నాను. ఖర్చు చేస్తే అయిపోతుంది, అందుకే దాచుకున్నాను. సరే, మరి నీకు అవసరాలున్నప్పుడు అందులోంచి ఒక్క నాణెమైనా ఖర్చు పెట్టావా? లేదు, ఒక్క నాణెం కూడా ఖర్చు పెట్టలేదు. నా ప్రాణం మీదికొచ్చినా నేను ఖర్చు చెయ్యను. నేను ఎంతో ఇష్టంగా దాచుకున్న సంపద అది. అయినా నేను దాచుకున్నది ఖర్చు పెట్టడానికి కాదు అని అతను గర్వంగా చెప్పాడు. అప్పుడు స్వామీజీ చిరునవ్వు నవ్వుతూ, అయితే ఒక సంచీలో రాళ్లు వేసి అదే చోట దాచుకో. ప్రతిరోజూ తీసి లెక్కపెట్టు. అదేంటి స్వామీ, రాళ్ళు దాయడమేంటి? ఆ రాళ్లని లెక్కబెట్టడమేంటి? నాకేమీ అర్థమవ్వట్లేదు. నీకు బంగారం, రాళ్ళు రెండూ ఒకటే. ఎందుకంటే అవసరానికి కూడా వాడుకోనప్పుడు ఇక బంగారంతో నీకేమవసరం? కేవలం లెక్క పెట్టుకోవడానికి అయినప్పుడు రాళ్లైతే మాత్రం తేడా ఏముంది? అని స్వామీజీ అన్న ఆ మాటలు సూరయ్యను ఒక్కసారిగా ఆలోచనలో పడేశాయి. ఉపయోగం లేని సంపద ఉన్నా లేకపోయినా ఒకటే. ధనం విలువ దాని వినియోగంలో ఉంటుంది. కాని దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి పెట్టకూడదో కూడా తెలుసుకోవాలి అని అన్నారు. స్వామీజీ చెప్పిన ఆ మాటలు సూరయ్య హృదయాన్ని తాకాయి. అతను తన తప్పు గ్రహించాడు. ఇంతకాలం తాను సంపాదించిన ధనాన్ని ఎప్పుడూ ఉపయోగించలేదని, కుటుంబానికి కూడా ఆనందం ఇవ్వలేదని అర్థమైంది. ఆ రోజునుంచి సూరయ్య మారిపోయాడు. అప్పట్నుంచి సంపదని మంచి పనులకు వినియోగించడం ప్రారంభించాడు. పేదవారికి సహాయం చేశాడు. పిల్లలకు మంచి బట్టలు కొనిచ్చాడు. పాఠశాల నిర్మించాడు. తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవించసాగాడు. ఇక అతనికి సంపద లెక్క కన్నా ఆ సంపద వల్ల బాగుపడిన జీవితాలు ఎక్కువ ఆనందాన్నిచ్చాయి. అలా ఒక లోభి తన తప్పు తెలుసుకుని సరిదిద్దుకుని తన జీవితంతో పాటు అవసరంలో ఉన్నవారికి తోడై నిజమైన జీవితానికి అర్థాన్ని తెలుసుకున్నాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, దాచిన ప్రతీ నాణం అతనిని ఒంటరిగా చేసింది. పంచిన ప్రతీ నాణం అతనికి ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఈ కథ మీకు నచ్చితే ఇలాంటి మరిన్ని హృదయాన్ని తాకే కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి.
మీ మాటలు మాకు చాలా ముఖ్యమైనవి. ఈ కథను మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో షేర్ చెయ్యండి. ఎందుకంటే మంచి కథలు పంచుకుంటేనే మరింత అర్థవంతంగా మారతాయి. మళ్ళీ ఇంకో మంచి కథతో మీ ముందుకొస్తాను. అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి.